తెలంగాణలో గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస వివాదాలు నడుస్తున్నాయి. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఇండస్ట్రీపై మరింతగా చర్చ జరుగుతోంది. అటు ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి గ్యాప్ కూడా పెరిగింది అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ సినిమా పెద్దలు భేటీ కాబోతున్నారు. ఉదయం 10 గంటలకు బంజారా హిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఈ భేటీ జరగబోతోంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు సీఎంతో భేటీ అవుతారు. ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు, చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవిందులు ఈ భేటీకి హాజరవుతారు. వారితో పాటు కొంతమంది నిర్మాతలు, దర్శకులు కూడా ఉంటారు. ఇక ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ హాజరవుతారు. సినిమా పరిశ్రమ సమస్యలు, ప్రస్తుత పరిణామాలు ప్రధానంగా వీరి మధ్య చర్చకు రాబోతున్నాయి. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బెనిఫిట్ షోస్, టికెట్ల పెంపునకు పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే ప్రకటించింది. ప్రీమియర్ షోస్, టికెట్ ధర అంశాలు సినిమాపై భారీగా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఈ అంశంపై కూడా సినిమా పెద్దలు చర్చిస్తారా లేదా అనేది తేలాల్సిందే. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రస్తుత ట్రబుల్ షూటర్గా కనిపిస్తున్నారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని దిల్ రాజు పరామర్శించారు. ఆయనతో పాటు అల్లు అరవింద్ కూడా ఉన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. అదే టైంలో బాధితులకు అండగా ఉంటామని కూడా చెప్పారు. ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజు తెలిపారు. అలా చెప్పిన వెంటనే సీఎంతో భేటీ అవుతున్నారు దిల్ రాజు.